బండా రామ్మోహన్ రావు గారు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం అనేటటువంటి చూస్తున్నాం. తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేసుకొని విచారణ గావిస్తున్నట్టు స్పష్టమైంది. అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? కిషోరం గారు, మీకు నరేష్ గారికి అట్లాగే మీ తరఫున నమస్కారం. టెలిఫోన్ ట్యాపింగ్ ను ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వం గూఢచర్యం తప్పుగా, ఏ ప్రభుత్వాలైనా గూఢచర్యలు చేస్తాయి, కానీ లీగల్ గా చేస్తాయి. కానీ ఇల్లీగల్ గా వ్యక్తుల మీద, సెలబ్రిటీస్ మీద, రాజకీయ కక్షపూర్తులుగా రాజకీయ ప్రత్యర్థుల మీద తప్పు మీద చేయడం తప్పు. అది జరిగింది ఇక్కడ. మొదటి నుంచి నేను శ్రీశైలం గారికి చెప్తున్నా ఏంటంటే, తీగ లాగితే డొంకంత కదులుతుంది చెప్పి. ఇది మూల కారణం ఎవరు అంటే, అనాది మధ్యాలై ఉండేవాడు, మూల కారకం ఉండేవాడు అని పద్యం ఉంది కదా, అట్లాగా ఈ మొత్తం సెంటర్ పాయింట్ ఎవరు అనేది తేలబోతుందని నేను. ఎందుకంటే ఈ మెల్లగా తీగరాగారు, మెల్లమెల్లగా అధికారులు అరెస్ట్ చేశారు, అధికారుల వాగ్దానాలు తీసుకుంటున్నారు. కీలకమైన అధికారి ప్రభాకర్ రావు గారు అక్కడి నుంచి రావాల్సినది, ఇది పోలీస్ పై అధికారిగా పనిచేసి ఇక్కడ ఈ మొత్తానికి మూలమైన ఆయన మనకు వేరే దేశం నుంచి రావాల్సినది. రెడ్ కార్నర్ నోటీసు ఇప్పటికి ఇష్యూ అయినా కూడా అది అమల్లోకి రావలేదు, ఇంకా వారిని తెప్పించాల్సినది. కానీ ఆయనను మచ్చలు చేసుకొని ఆయనను తమకు అప్రూవ్ అంటే తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా చేయడానికి ఇటీవలే హరీష్ రావు గారు అమెరికా పర్యటన అదే అని చెప్పి బండి సంజయ్ గారు ఇతర వాళ్ళు ఆరోపించారు కదా, చూశాం. కానీ అట్లా చూస్తే మనకు ఈ ఆరోపణ నిజమా కాదా అని తేలాల్సింది. హరీష్ రావు గారు దాన్ని ఖండించారు. కానీ చాలా వరకు పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి ఊరు విడిచిపోతేనే మనం చెప్తుంటాం. అధికారంలో ఉన్నప్పుడైతే దానికి రూలే ఉంది. ఉదాహరణకు ఒక మండల ప్రెసిడెంటో, సర్పంచో, ఏదైనా స్థానిక ప్రజా ప్రతినిధిగా ఉన్నవాడు కూడా 15 రోజులు విడిచి హెడ్ క్వార్టర్ విడిచిపెడితే సెలవన్న పెట్టాలి, లేకపోతే తగిన ఏర్పాట్లు చేయాలి. మనకైతే అటువంటిప్పుడు ఒక మంత్రిగా పనిచేసిండు ఆయన, పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు, రాజకీయాన్ని 10 ఏళ్ళు అనుభవించిండు, 20 ఏళ్ళు ఉద్యమకారుడు. మరి బయటకు పోయినప్పుడు ఎందుకు చెప్పలేదు అనే అనుమానం కూడా వస్తున్నది. కాదు నా కుటుంబ సభ్యులతో పోయినా అంటున్నాడు, కానీ అవి ఆధారాలు చూపెడతా కేసులు వేస్తా అంటున్నారు. అంటే ఎట్లా పట్టగాల్చి మీద వేశారా చేశారా తర్వాత సంగతి. కానీ మొత్తం మీద హరీష్ రావు గారు లాంటి వారు అక్కడికి పోయి ఏం చేశారు అనేది కూడా తేలాల్సింది. రెండోది, వీళ్ళు చెప్పింది ఒకటైతే చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు నిజంగానే ప్రభుత్వం ఏం కోరుకున్నది, మరి ప్రభుత్వం కోరుకున్న దానికి విరుద్ధంగా పైదాకా అంటే డొంక కలుగుతుంది కనుక సీఎం గారి పేరు మీద వస్తుంది, సీఎం గారు ఏం చెప్తే అది చేసినామని కాదు. అటు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అధికారులు అదే చెప్పారు, సీఎం గారు ఏం చెప్తే అది చేసినామంటున్నారు. కనుక అటువైపు చూపుంది. ఇప్పుడు ఆ కేసులో కీలక మార్పు తిరిగింది, సీఎం గారికి నోటీసులు ఇచ్చారు. ఆయన గడువు కొడితే కూడా ఇవ్వకుండా మీరు వచ్చి వాంగ్మూలం ఇవ్వమంటున్నారు, ఏది మేడిగడ్డ కూల్చివేయ కేసులో, ముంగిన కేసులో. కానీ ఇది కూడా ఇక్కడ దాకా వస్తుందేమో, బిగ్ బాస్ దాకా. ఈ మొత్తం ఆ నాటకానికి, టెలిఫోన్ ట్యాపింగ్ నాటకానికి బిగ్ బాస్ ఎవరు? రేపు పొద్దున కేసీఆర్ అవుతారా, కేటీఆర్ అవుతారా, హరీష్ రావు అవుతారా? ఎందుకంటే అక్కడ కొంత మనకు నిప్పులేంది పొగరాదు అన్నట్టు ఈ వార్ రూమ్స్ ఏర్పాటు చేసిన క్రమంలో మనం చూస్తే సిరిసిల్ల, గజ్వెలు, అట్లానే సిద్దిపేట, మన పాలకుర్తి, ఇవి చూసాం మనం. అంటే పాలకుర్తి కాన్స్టిట్యున్సీ చూస్తే మనకి ఈ 4 నియోజకవర్గాలు ఎర్రవల్లి దయాకర్ రావుతో పాటు ముగ్గురు కొడుకు, మామ, అల్లుడు ఉన్నారు. కనుక ఈ రకంగా కూడా వార్ రూమ్స్ ఏర్పాటు చేశారని. ముఖ్యంగా ఒక 750 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల వరకు, అంటే ఇంక్లూడింగ్ 2 ఉప ఎన్నికలు కలుపుకుంటే ఈ వీటిలలో డబ్బు రవాణా పోలీస్ వాహనాల్లో జరిగిందని మనకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పారు కూడా, మునుగోడు ఎన్నికల్లో ఎవరెవరి డబ్బులు పట్టుకున్నాం, ఎంత పట్టుకున్నాం, ప్రత్యర్థులు డబ్బులు పట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినాం. దాంతోపాటు తమ పార్టీ అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సప్లై చేసిన డబ్బును పోలీసు వాహనాలు తీసుకెళ్లారు సేఫ్ గా. మన సినిమాలో చూస్తుంటాం ఇటువంటి అన్ని కూడా ఈ నిజ జీవితంలో జరిగింది. అట్లానే ఈ డబ్బుల పంపిణీ కానీ, ప్రత్యర్థుల డబ్బులు పట్టుకోవడం, అంటే ఎదుటి వారి చేతిలో ఉన్న ఆయుధాలు లాక్కోవడం, డబ్బులు వచ్చడమే తప్పు, తమ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఓ రకంగా ఇటు వాడుకోవడం, ఇవి చేశారని మనకు ఆరోపణ వినొస్తుంది. ఏదేమైనా సరే ప్రభాకర్ రావు గారి నోరు విప్పంది మన వ్యక్తుల గురించి మాట్లాడడం కాదు దిగగా కూడా. కనుక వ్యక్తులు బయటపడాలంటే ఆ ప్రభాకర్ రావు గారు నోరు విప్పాలి. ఇప్పుడైతే అంతా వారి మీద వచ్చి పెడతాం, అంతా మీరేం చేశారు నాన్న అన్నట్టు, అంతా మీరేం చేశారని ప్రభాకర్ రావు వైపే పోతుంది. వారు నోరు విప్పితే ఎవరు చేశారు, ఎవరు చేయించారు అంటే వస్తుంది. కానీ ఇప్పుడే మనం పైనాకుల మీద ఆరోపణలు చేస్తే చెప్పలేము, అంటే అది కరెక్టా కాదా.
అది కూడా సరైనది కూడా కాదు. ఎందుకంటే ఒక లీగల్ గా చెప్తూనే వారు పరువు నష్టం దాబా వేయచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్న వారి మీద బాధ్యత ఉంది కనుక ప్రభుత్వం నడపాల్సిన బాధ్యత సీఎం, మంత్రివర్గం వీళ్ళది కనుక వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మేము చేయించలేదు. లీగల్ గా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అది జరగాల్సింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు స్వయానికి ఒప్పుకున్నారు. మేము కూడా ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఉండదు. తీవ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులు కానీ, మత తీవ్రవాదులు కానీ, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు కానీ ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే వాడిని అరికట్టాల్సిన బాధ్యత మనకు ఉన్నది. రాజ్యం బాధ్యత మూడే: ప్రజల తన మాన ప్రాణ రక్షణ చేయడం. అశోకుని కాలం కన్నా ముందు నుంచి రామరాజ్యంలో ఉంది, మన ప్రజాస్వామ్యంలో ఉంది కనుక ఇంతవరకు పరిమితి ఉన్నది. దానికి పర్మిషన్స్ ఉంటాయి. హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి, ఇక్కడి నుంచి పోలీసులు మనకు నివేదిక పంపాలి. అన్ని విషయాలు సీఎం గారు జరగకపోవచ్చు. అది కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా అంటే జరుగుతుంది, కానీ నాకు జరగకపోవచ్చు. చాలా విషయాలలో చాలా విస్తృతమైన పరిశోధన చేయాల్సి ఉంటుంది, మనకు విచారణ చేయాల్సి ఉంటుంది కనుక జరుగుతుంది. కామన్ గా జరిగేది వేరు. ప్రత్యర్థుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద చేయమంటే మరి స్వామి కార్యం స్వకార్యం చేసుకున్నట్టు రాజు చెప్పింది విన్నారు, ఇటు చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు మీరు సెలబ్రిటీస్ మీద కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీద కూడా పెద్ద ఎత్తున నిఘా పెట్టి వాళ్ళ ప్రైవేట్ సంబంధాలను విని వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఈ పోలీస్ అధికారుల మీద ఆరోపణలు. తిరుపతి అన్న కానీ, రాధాకృష్ణరావు కానీ వీళ్ళందరూ మీరు నోరు విప్పారు. కానీ ఎంతసేపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే పైనుంచి ఆదేశాలు వస్తే మేము చేసినామంట. ఆ పైనుంచి ఆదేశాలు ఏంటి, బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది, ఎవరు చెప్పారు అని తేలవలసి ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ప్రభాకర్ రావును తీసుకురావడం, ఇండియా తీసుకువచ్చి ఆయన ద్వారా ఆయన నిజాలు ఏం కలుపుతారో చూసి అప్పుడు దాని మీద చేస్తే బాగుంటది. రాజకీయ ఆరోపణలు చేయదలుచుకోలే కానీ ప్రభుత్వం బాధ్యత వహించాలి.